ప్రజా సమస్యలు పరిష్కారం లక్ష్యంగా ప్రశాంతమ్మ పాలెంలో ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాన్ని బుచ్చినగర 18వ వార్డులో చైర్పర్సన్ మోర్లా సుప్రజయ మురళి ఆధ్వర్యంలో టౌన్ కన్వీనర్ కొత్త శ్రీనివాసులు నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డు ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. టౌన్ కన్వీనర్ గుత్తా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల కోసం పాలకులం కాదని సేవకులమని అన్నారు. జగనన్న కాలనీలో వర్షాకాలంలో ఎదురైన నీటి ముప్పు, తాగునీటి కొరత, పరిశుద్ధ సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కారాలు సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ దొడ్ల కోదండరామయ్య, గుప్తా శ్రీనివాసులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. శ్మశానం ఇది కూడా మొత్తం శ్మశానం అయితే అది ఫైనల్. ఇదిగో నీ ఎండింగ్ వచ్చి 3 అడుగులు. ఈ గుడికి కూడా మేడం గారే ఒక ఫండ్ రిలీజ్ చేస్తుంది. చేసిన తర్వాతనే కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెడతారు. ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయో చూసుకొని ఖచ్చితంగా ఈ పని కూడా పూర్తి చేస్తారు. అందుకనే ఫిబ్రవరిలో ఈ జంక్షన్ లోనే ఎందుకు పెట్టామంటే మీటింగ్ ను కూడా మీకున్న సమస్యను ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే ఈ పరిధిలోనే మేము సాల్వ్ చేయడానికి ఇక్కడ మేము మీ దగ్గర వచ్చి కూర్చున్నాం. కాబట్టి మేము ఎక్కడ బెదిరిపోవాలా, చెదరలా, మీ సమస్యకి ముందుంటాం. ఓకేనా? మన ఇళ్లలో ఉన్న చెత్తని ఎక్కడో ఒక మీరు డస్ట్బిన్ పెట్టుకొని బయట పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్తుంటారు. మామూలుగా సహజంగా ప్రతిరోజు 4 గంటలకి ఈవినింగ్ ఉంటాడు, సాయంత్రం. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దయచేసి మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే అంతా ప్రభుత్వమే వచ్చి ఇంట్లో చేసుకోబోరు కదా. మీరు సహకరిస్తే మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి చెత్త కానీ ఏదైనా కొద్దిగా సిస్టమేటిక్గా కానీ మీరు చేసి పెడితే వాళ్ళు తెచ్చుకోబోతారు. కాబట్టి దయ ఉంచి మీరు కూడా అందరికి సహకరిస్తే పారిశుద్ధ్య కార్మికులకు కూడా మనకి ఎలాంటి చెత్త ఉండదు. మన చెత్త మనం వేసుకోవడం వల్ల మనకు కూడా బాధ కలగద్ది, నష్టం కలగద్ది, వ్యాధులు వస్తాయి. అదేదో కొద్దిగా కావాలంటే కాల్ చేసి ఫోన్ చేయండి. ఒక దిక్కున వేసేసి ఎక్కువగా వేసేసి ఏమన్నా మనం పోయి ఇబ్బందులు కలిగించినారు మాకు అనేటివి లేకుండా తెలియపరిస్తే ఎప్పుడైనా వస్తారు. వాళ్ళు రోజు వస్తారు. ఉదయాన్నే మీరు ఏదన్నా పనులకు పోతారు కాబట్టి అందుబాటులో లేనప్పుడు సాయంత్రం అయినా కానీ అందుబాటులో ఉండేటట్టుగా సాయంకాలం 4 గంటలకే వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆ సమయాన్ని గుర్తుపెట్టుకోండి. 4 గంటలకి కూడా మేడం గారు చాలా స్పష్టంగా చెప్పారు. మంగళపాడులో ఉన్నటువంటి శ్మశానానికి ప్రహరీకి కూడా నేను అనుమతి ఇచ్చున్నాను, చాలా తొందరగా పూర్తి చేస్తాను అని మీకు స్పష్టంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాడులో ప్రకటన చేశారు. మరొకటి రెవెన్యూ విభాగం ఉంది. దాన్ని కోదండరామరెడ్డి మన అందరం కూడా నాయకులందరూ కూడా తహసీల్దార్తో గట్టిగా మాట్లాడటం జరిగింది. సర్వే జరుగుతుంది తొందరలో. ఆ సర్వే జరిపి దాని పరిష్కారం కూడా నమోదు జరుగుతుంది. ఆ ఒక్క విషయాన్ని కూడా గమనిస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈ శ్మశానంలో చెత్త పోయటం అదొక చెప్పున్నారు. మరి శ్మశానంలో చెత్త పోస్తున్నారు, ఇంత బహిరంగ తిరుగుతుంది. స్థానికులు కూడా కలగొట్టుకొని ఎవరు పోస్తున్నారు, ఎందుకు పోస్తున్నారా, పక్కన పోయిండి, రెగ్యులర్గా చెత్త బండి వస్తుంది, ఆ బండిలో వేయటం ఉంటుంది. ఇవన్నీ కూడా కొద్దిమంది స్థానికులు చొరవ తీసుకొని ఇటు చిన్న సమస్యలకు పరిష్కారం లేదా వెంటనే మున్సిపల్ సిబ్బందికి కానీ తెలియజేసినా, మరి మీ వాళ్ళు కోదండరామరెడ్డి గారికి తెలియజేసినా వెంటనే పరిష్కారం జరుగుతుంది. ఇవి చిన్న సమస్యలు, అవి పెద్దవి కాదు. దాన్ని మనం ఎక్కడెక్కడ ఇష్యూ చేసి మైకుల్లో మాట్లాడుకునేందువల్ల ఉపయోగం లే, పని జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టున్నారు, స్థానిక నాయకులు అన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కువ జనాలు వేకర్ సెక్షన్లో ఉన్నటువంటి ప్రాంతం కనుక
ఆ ప్రాంతం ఎక్కువ స్థాయిలో ఉంది కనుక సమస్యలు అట్లా కనిపిస్తాయి. కానీ అన్నిటికీ పరిష్కారం చిక్కుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఇంకేదైనా ఎవరైనా అర్జీలు మిస్ అయ్యింటే రేపైనా కోదండరామరెడ్డి కానీ ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కానీ మన కామాక్షి కానీ ఎవరికి ఇచ్చినా కానీ మరి చేరుతాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా 1-2 రోజులు కూడా మీరు అందించవచ్చు. ఇప్పుడు మిస్ అయిపోయామని బాధపడలే, మీరు వెంటనే కూడా తయారు చేసి ఇస్తే కూడా వాటికి పరిష్కారం చిక్కుతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పరిష్కరించేటప్పుడు ఒక ఆర్డర్లో అవసరమైనటువంటి ప్రాధాన్య సమస్య ఏదో అది తీసుకొని పరిష్కరించుకుంటూ వెళ్తాం. తర్వాత అంతకుముందే చెప్పున్నారు నీటి సమస్య ఒకటి జగనన్న కాలనీలో, వాటి వరకు మాత్రం సచివాలయంలో శివన్నతో చెప్పి ఒక ట్యాప్ ఒకటి అక్కడక్కడ జంక్షన్లో ట్యాప్ వేయించమని ఉన్నారు. అది ఖచ్చితంగా మున్సిపల్ పరిధిలోకి వచ్చినటువంటిది వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి మంచినీటి వస్తుంది. అంతకుముందు అడిగినప్పుడు కూడా ట్యాంకర్లు పంపించున్నాము. ఈ ఏరియాలో ఇక్కడే ఎక్కువ భాగం సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా దాదాపు మీరు కబురు పంపిన తర్వాతనే ఎమ్మటే పరిష్కరించగలిగినటువంటి నాయకులు అందుబాటులో ఉంటారు. మీకు ఎప్పుడు ఏ రూపంలోనైనా మాకు తెలియపరిస్తే ఎమ్మటే సైనికుల్లాగా మా కూటమి ప్రభుత్వ నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా ఏ రూపంలోనైనా మీరు మాకు తెలియపరిస్తే వచ్చి ఏ సమస్యనైనా అక్కడికక్కడే పరిష్కరించి, లేదంటే ఎమ్మటే మా వాళ్ళంతా ఎవరు వచ్చినా ఏ కార్యకర్త అయినా వచ్చి మీకు అక్కడ పరిపూర్ణంగా చేసేసి వెళ్ళిపోతారు, చేయించేసే వెళ్ళిపోతారు. పారిశుధ్యము ఉంది అన్నారు, టక్కన అక్కడికక్కడే తెల్లారేటప్పటికల్లా మన నాయకులు అందుబాటులో ఉన్నోళ్ళు వచ్చి అక్కడికక్కడే పరిష్కారం చేసిపోయారు. అదేవిధంగా ఏ సమస్యనైనా కాకితో కబురు పంపినా కానీ అందుబాటులోకి లోకల్గా ఉన్న నాయకులు, వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా వచ్చి పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అంశాన్ని ఎవరు వేరేగా భావించకుండా ఏదో తొందరపడేశారు వచ్చేస్తారు పోతారు అనుకోకుండా మీరు చెప్పిన సమస్యని మేము పరిష్కరించామా లేదా అనే ఒక్క పాయింట్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చేయగలుగుతున్నాము. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏదున్నా మా దృష్టికి ఇదే కాదు నెక్స్ట్ కూడా సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం ఆదేశాల మేరకు సమస్యల పరిష్కార వేదిక ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి వార్డులో అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మరి సచివాలయ సిబ్బందికి ఆ యొక్క ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేయటం, ఆ సమస్యలు వీలైనంత సత్వరమే పరిష్కారం చేయాలనే దిశతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఈ కార్యక్రమం మీకు ఎమ్మెల్యే గారు వచ్చినట్లుగానే ఫీల్ అవ్వండి. మరి ఇచ్చినటువంటి ప్రతి అర్జీ కూడా ఎమ్మెల్యే గారు పరిశీలిస్తారు. ఎమ్మెల్యే గారు దీనికోసం ఒక ప్రత్యేకంగా విభాగాన్ని పెట్టి కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి దాన్ని ఫాలోఅప్ చేస్తూ సిస్టంలో నమోదు చేసుకుంటున్నారు. ఆ సిస్టంలో నమోదు చేసుకుని ఏదైతే ప్రయారిటీ ఎంత త్వరగా పరిష్కారం అంత త్వరగా పరిష్కారం చేస్తారు. కానీ ఎక్కువ మేజర్గా ఒక జటిలమైనటువంటి పరిష్కారం ఇక్కడ అందరికీ సిస్టంలో ఇళ్ళు పట్టాలు ఇచ్చినట్లు నమోదయ్యి ఉన్నాయి. అది గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదం. ఆ తప్పిదాన్ని సవరించుకోవడానికి అది పెద్ద ఇష్యూగా మారింది. ఈ గ్రామాల్లో మీ ప్రాంతంలో ఉన్నాయి. గ్రామం మొత్తం మీద 300 మందికి పైగా అందరూ అర్జీలు కూడా సిస్టంలో నమోదయ్యి ఉన్నాయి. వాళ్ళకి పాపం స్థలాలు ఇవ్వాలా, మరి వాళ్ళకైతే మళ్ళీ సిస్టమ్ తీసుకోవటం లేదు. మళ్ళీ మరి మీరు అర్జీ పెడితే ఆ సిస్టమ్ తీసుకోవట్లా. కాబట్టి వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి జరగాల్సినటువంటిది అమరావతిలో. దీని మీద తహసీల్దార్ గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు ఎమ్మెల్యే గారు. వీటిని ఖచ్చితంగా ఏ రూపంలో పరిష్కరించాలి, ఆ రూపంలో ద్వారా పరిష్కరించకపోతే చాలామంది అభాగ్యులు, ఇక్కడంతా గిరిజనులు, పేదవాళ్ళు, చాలా పక్కాగా ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఊరికే సచివాలయం చుట్టూ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళకున్న సమస్యని మేడం గారు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. మేము వివరించి ఉన్నాము. కాబట్టి తత్వర పరిష్కారం చిక్కుతుందని కూడా నేను ఆశిస్తున్నా. కాబట్టి ఎవరు కూడా బాధపడొద్దు, ఖచ్చితంగా మీకు వస్తాయి. కొత్త అర్జీలు అంటే ఒక ప్రయారిటీ వస్తుంది. ఈ సిస్టంలో నమోదయ్యి మళ్ళీ మీ అర్జీ తీసుకోవట్లేదన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా త్వరలో పరిష్కారం జరుగుతుంది. రెండవది, ఇవాళ ఉదయాన్నే బుచ్చిరెడ్డిపాలెంలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉదయాన్నే వచ్చారు. సమస్యల్ని మాకు అర్జీల రూపంలో అందజేస్తున్నారు. వాటిలో ఎక్కువ భాగం ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవే ఎక్కువ ఉన్నాయి. మిగిలినవన్నీ దాదాపుగా బాగానే ఉన్నట్లున్నాయి. కాబట్టి ఆ ఇళ్ల స్థలాలు, వాళ్ళ పేర్లు కొత్తగా ఇళ్ళకి అప్లై చేసినప్పుడు వాళ్ళకి
ఆల్రెడీ నమోదైనట్లుగా చూపిస్తుంది. కాబట్టి ఆ సమస్య రాష్ట్ర వ్యాప్తమైన సమస్య ఇది. దాదాపు మన ఎమ్మెల్యే గారు ఈ సమస్యని దాదాపు అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ అంశాన్ని మాట్లాడుకొని దాదాపు వాళ్ళ పేర్లు ఎందుకు నమోదయ్యాయో వాటిని తొలగించుకొని నెక్స్ట్ వాళ్ళకి కావలసినప్పుడు మళ్ళా కొత్తగా నమోదు చేయించి ఇళ్ల స్థలాలని ఇళ్ళని ఏర్పాటు చేసే దిశగా ఎమ్మెల్యే గారు దాని మీద శ్రద్ధ పెట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ సమస్య, ప్రధాన సమస్య ఇళ్ల స్థలాలు, అది పరిష్కారం దిశగా జరుగుతుంది. అది అందులో కామన్ సమస్య, అందరికీ ఒకేసారి జరుగుతుంది, ఎవరికి ఇబ్బందులు ఉండవు, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి అర్జీని మేము మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో నుంచే పొందుపరిచి అక్కడే నమోదు చేసుకొని వరుసగా ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వెళ్తాము. ప్రధానంగా మేజర్ సమస్య ఉన్నప్పుడు ఏ రోజైతే రేషన్ కార్డులు రాలేదు, కొంతమంది రేషన్ కార్డులు అడిగి ఉన్నారు, కొంతమంది వచ్చేసి ఈ పెన్షన్స్ కూడా అడుగుంటారు. ఆ పెన్షన్స్ కానీ అవన్నీ కూడా ఒకేసారి ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఒక నెల ప్రకటించేసి ఆ నెలలోనే అందరికీ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు అందరికీ మీకు సంబంధించిన ప్రతి అంశం మీకు లబ్ధిదారులకు అందరికి చేరుతుంది. కాబట్టి ఎవరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఈ వేదిక ముఖ్యంగా మీ సమస్యల్ని పరిష్కరించడానికి మేము వచ్చినటువంటి వేదిక. ఈ వేదిక ద్వారా వచ్చినటువంటి ప్రతి అర్జీని